గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. గత ప్రభుత్వంలో గుర్తుండి ఉంటుంది, ఆ రోజు అసెంబ్లీ తీర్మానం చేసి 3 రాజధానులని చెప్పిన వెంటనే కూడా జగ్గంపేటలో ఫస్ట్ నిరసన, ఈ రాష్ట్రంలోనే జగ్గంపేటలో రామవరంలోనే ఫస్ట్ నిరసన తెలియజేసింది జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు. అటువంటిది ఈ రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి అనే ఉద్దేశంతో పోరాడడం. మేము కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా దాన్ని అమలు చేసినందుకు మోడీ గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఒకే రాజధాని ఉండడం వల్ల ఇది ప్లేసు చట్టబద్ధత కల్పించడం వల్ల రేపటి నుంచి ఎన్నో పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడిదారులు వెల్లువెత్తి అక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ మొన్నటి వరకు కూడా ఎవరు రావాలన్నా ఏం చేయాలన్నా సరే ఇది ఉంటుందా ఓడతాదా, 3 రాజధానులు ఏంటి, మేము ఎక్కడికి పరిగెట్టాలి, ఎక్కడ చేసుకోవాలని పక్క రాష్ట్రానికి పెట్టుబడులన్నీ పోయిన పరిస్థితి నుంచి మళ్ళీ రేపటి నుంచి ఇదే రాజధానిలో పెట్టుబడులు రావడం జరుగుతుంది. యువతకి ఉపాధి కల్పన జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్ర ప్రజల బంగారు బాట వేసే విధంగా ఒక నిర్ణయాన్ని ఈరోజు మోడీ గారు తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారి తరఫున, లోకేష్ గారి తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, ఇక్కడ జ్యోతిర్నగర్ గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ముఖ్యంగా మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారి కృషి, కూటమి ప్రభుత్వ కృషితోటి ఈరోజు పార్లమెంట్లో ఇచ్చిన నిర్ణయానికి మేమందరం కూడా మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. 5 కోట్ల ఆంధ్రులకి మన రాజధాని ఏది అని చెప్పుకోవడానికి లేకుండా గత ప్రభుత్వంలో చేసిన జగన్కి చెంపపెట్టలాగా ఈరోజు 5 కోట్ల ఆంధ్ర ప్రజలు కూడా మా రాజధాని అమరావతి అని చెప్పుకునేలాగా కాలు వేసుకుని చెప్పే విధంగా చేసిన కూటమి ప్రభుత్వానికి, మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీన్ని బేస్ చేసుకుని ఈరోజు చూసుకున్నట్టయితే అమరావతి రాజధాని అయితే ఒక పర్టికులర్గా దానికి చట్టబద్ధత కల్పించినందుకు ఇప్పటి నుంచి కూడా పరిశ్రమలు ఎన్నో వస్తాయి, పెట్టుబడిదారులు వస్తారు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఇక్కడ ఉంటుందా ఉండదా, ఊడిపోద్దా, 3 రాజధానులు ఏంటి, ఎక్కడ రాజధాని డెవలప్ చేసుకోవాలన్న ఆలోచనతోటి ఒక పరిశ్రమ కానీ ఒక పెట్టుబడిదారు కానీ రాని పరిస్థితుల నుంచి రేపటి నుంచి వెల్లువెత్తే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ఇచ్చినందుకు మోడీ గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.